నమస్కారం. ఈరోజు మనం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హా, ఎప్పటినుంచో నలుగుతున్న సంఘర్షణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న విశ్లేషణలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈ విశ్లేషణలో కీలకమైన పాయింట్లు, వాటి వెనక కారణాలు, ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది అన్నది కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవడం. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చూడండి, ఈ రెండు దేశాల మధ్య నేరుగా యుద్ధం జరగదు. కానీ దీన్ని తరచుగా ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. అసలు ఎందుకలా అంటారో చూద్దాం. సరే, ముందుగా సిద్ధాంతపరమైన వైరుధ్యాన్ని తీసుకుందాం. ఇరాన్ అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఇజ్రాయెల్ను ఒక దేశంగానే గుర్తించదు. కదా అస్సలు గుర్తించదు. దాన్ని జియోనిస్ట్ పాలన అని పిలుస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఉనికినే వాళ్లు ప్రశ్నిస్తున్నారు. దాన్ని తొలగించాలని కూడా అంటారు బహిరంగంగా. అంటే పాలస్తీనా వాదనకు వాళ్ల మద్దతుంటుంది. పూర్తి మద్దతుంటుంది. అయితే మరోవైపు చూడండి, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ను తమకు అతిపెద్ద ముప్పుగా చూస్తోంది. ఇరాన్ నిరంతరం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాట్లాడటం, కొన్ని ఉగ్రవాద గ్రూపులకు వాళ్లు మద్దతివ్వటం, ప్రాంతంలో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూడటం, ఇవన్నీ ఇజ్రాయెల్కు చాలా ఆందోళన కలిగించే విషయాలు. ఇది కేవలం రాజకీయ వైరం కాదు, మౌలిక సిద్ధాంతాల మధ్య గొడవ. సరే, ఇక అణు కార్యక్రమం దగ్గరికి వస్తే ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సమస్య కదా. ఇజ్రాయెల్కు ఎప్పుడూ ఆందోళనే. అవును, చాలా పెద్ద ఆందోళన. ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తుందేమోనని, అది తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతోంది. మరి ఇరానేమో శాంతియుతమే అంటుంది. అదే వాళ్ల వాదన. కాని ఇజ్రాయెల్ ఆ మాట నమ్మదు. నిజానికి గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ అణుస్థలాలపై దాడులు చేసిందని, వాళ్ల శాస్త్రవేత్తలను కూడా చంపించిందని ఆరోపణలున్నాయి. అవును. ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారో తేల్చడం కష్టం. కాని ఈ అణు ఉద్రిక్తత మాత్రం చాలా వాస్తవం, చాలా ప్రమాదకరమైనది కూడా. ఈ మధ్య తరచుగా ప్రాక్సీ యుద్ధం అనే పదం వింటున్నాం. అంటే ప్రతినిధుల ద్వారా యుద్ధం చేయడం అన్నమాట. దీని ద్వారా ఇరాన్ ఏం సాధిస్తోంది? ముఖ్యమైన వ్యూహం. అంటే నేరుగా తలపడకుండా లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ లాంటి గ్రూపులకు డబ్బు, ఆయుధాలు అందించి వాళ్ల ద్వారా ఇజ్రాయెల్ను దెబ్బతీయడం. అంటే ఒక నీడ యుద్ధం లాంటిది. సరిగ్గా. తక్కువ ఖర్చుతో, తమ ప్రమేయం నేరుగా లేకుండా ఇజ్రాయెల్ను నిరంతరం ఒత్తిడిలో ఉంచే ప్రయత్నమిది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా గాజాలో హమాస్ మీద, సిరియాలో ఇరాన్ స్థావరాల మీద, హిజ్బుల్లాకు వెళ్లే ఆయుధాల మీద దాడులు చేస్తూనే ఉంటుంది. అదొక నిరంతర పోరాటం. ప్రాంతీయంగా ఎవరు పైచేయి సాధించాలి అనే పోటీ కూడా ఉంది కదా. ఖచ్చితంగా. మధ్యప్రాచ్యంలో ప్రధాన శక్తిగా ఎదగాలని ఇరాన్ కోరిక. తన ప్రభావాన్ని ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ దాకా విస్తరించాలని చూస్తోంది. మరి ఇజ్రాయెల్ దీన్ని అడ్డుకోవాలని చూస్తోంది. అవును, ముఖ్యంగా సిరియా, లెబనాన్లలో ఇరాన్ సైనిక ఉనికిని తగ్గించడానికి ఇజ్రాయెల్ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనికోసం సైబర్ దాడులు, వైమానిక దాడులు, ఇంకా కొన్ని రహస్య ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. ఇదంతా ఆధిపత్య పోరులో భాగమే. ఇక ఈ మధ్య జరిగినవి చూస్తే 2024లో గాజా యుద్ధం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇది చాలా అరుదైన విషయం కదా. చాలా అరుదైన, తీవ్రమైన పరిణామమది. దశాబ్దాలుగా నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధ నియమాలను దాటి మొదటిసారి ఇరాన్ నేరుగా దాడికి దిగింది. ఇది సంఘర్షణలో ఒక కీలక మలుపు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ కూడా ఏదో చేసినట్టుంది.